గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. టీఆర్ఎస్ టైటిల్ కోసం కల్వకుంట్ల ఫ్యామిలీలో ఫైట్ జరుగుతోందా? పాత పేరు కొత్త ఎజెండా అని కల్వకుంట్ల కవిత హింట్ ఇచ్చారు. కవిత దూకుడు రాజకీయాలతో అలర్ట్ అయిన కేటీఆర్ తాను టీఆర్ఎస్ టైటిల్ను మిస్ అవుతున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మారటంపై పార్టీ కోర్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ వెల్లడించారు. టీఆర్ఎస్ టైటిల్ ఫైట్లో పైచేయి ఎవరిదవుతుంది? అన్నదా చెల్లిదా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత క్రమంగా ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. దీంతో ఆ టైటిల్ ఇప్పుడు సరికొత్త ఫైట్కు దారితీస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడకుండా, ప్రజలతో మమేకం కాకుండా కేవలం పేరు మార్చితే అధికారం వస్తుందా? ప్రజా మద్దతు లేకుండా టీఆర్ఎస్ టైటిల్ ఓనర్గా మారుతుందా? ఈ విషయంపై చర్చిద్దాం. మనతో ఉన్నారు మన్నె కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే రామూర్తి పోలపల్లి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. సార్ నమస్తే సార్, ఇద్దరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ కోటేశ్వర గారు, మీరు చెప్పండి, తెలంగాణ అనే పదాన్ని పార్టీలో నుండి పేరు తీసేశాక భారత్ అని పెట్టుకున్నాక తమ బలమైన సెంటిమెంట్ మిస్ అయినట్టు కాదా? తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోటి తెలంగాణ ఆందోళనకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు నాయకత్వం వహించి ప్రధాన పాత్ర పోషించినటువంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి పార్టీ అది. ఒక సెంటిమెంట్ తోటి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అది వర్కౌట్ అయింది. మొదటిసారి వర్కౌట్ అయింది, రెండోసారి కూడా కొంతమేరకు వర్కౌట్ అయింది. మూడోసారి వచ్చేసరికి ఆ పార్టీ పరిపాలన తీరు లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలతోటి జనం దాన్ని తిరస్కరించారు. అందువల్ల ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత, అంటే అధికారం కోల్పోయి తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ఆ లేకపోతే బీఆర్ఎస్ఆ అనేటువంటి చర్చ ముందుకు వచ్చింది. దాన్ని పరిశీలిస్తున్నాము అని చెప్పేసి కేటీఆర్ మంచిర్యాలలో చెప్పారు. దాని పేరుని అది ఎట్లాగూ డిఫరెంట్ అయింది కనుక మేము దాని పేరుని తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నాం అనేటువంటి పద్ధతుల్లో కవిత గారు కూడా చెప్పారు. అయితే దీనిలో కొన్ని లీగల్ సమస్యలు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ అనేటువంటిది పేరు మార్చుకున్నాము అని చెప్పేసి ఎన్నికల కమిషన్కి అఫిడవిట్ ఇచ్చింది. దాని టిఆర్ఎస్ గుర్తైనటువంటి కార్ని అది దాని కంటిన్యూషన్ తీసుకుంది. టెక్నికల్గా టిఆర్ఎస్ అనేటువంటి దాన్ని డిజాల్వ్ చేయలేదు. అదేవిధంగా పిఆర్ఎస్ అనేటువంటిది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అందుకని మళ్ళా టిఆర్ఎస్ గా మేము మార్చుకోవాలన్నా బీఆర్ఎస్ కి కొన్ని సాంకేతికమైనటువంటి సమస్యలు ఉన్నాయనేటువంటిది ఆ న్యాయ నిపుణులు లేదా నిబంధనలు తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా డిఫంక్ట్ అయింది లేకపోతే క్లోజ్ అయిపోయింది, దీన్ని మేము డిజాల్వ్ చేసుకున్నాం అనేటువంటిది ఎక్కడ టిఆర్ఎస్ నాయకత్వం ఇవ్వలేదు కనుక మళ్ళా అటువంటి ఆ పేరుని తీసుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే నిబంధనల ప్రకారం ఒక పార్టీ రిజిస్టర్ అయిన తర్వాత దానికి పోలినటువంటి పార్టీని అనుమతించకూడదు అనేటువంటిది నిబంధనలు, సాధారణంగా ఉన్నటువంటి నిబంధన. కానీ మనం హిస్టరీని కనుక చూసేట్లయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేటువంటిది ఒకటే మొదట ఉంది 64కు ముందు. ఆ తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అనేటువంటి పేరుతోటి మరొక పార్టీ రిజిస్టర్ అయ్యింది. ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇది సిపిఐ అనే దానికి దగ్గరగా ఉంది కదా అని ఆ రోజు ఎన్నికల కమిషన్ ఏమి అభ్యంతరం పెట్టలేదు, దానికి అనుమతి ఇచ్చారు. రెండు అట్లా కొనసాగుతున్నాయి. అందుకని ఇప్పుడు టిఆర్ఎస్ అనేటువంటి దానికి ఏదైనా వెనకో ముందో ఏదో ఒక పేరు తోక తగిలించి మరి కవిత గారు దాన్ని తీసుకుంటారా అనేటువంటిది, తీసుకుంటే దానికి ఎన్నికల కమిషన్ ఆమోదిస్తుందా, ఇవన్నీ కూడా సందేహాలు సమాధానాలు లేనటువంటి ప్రశ్నలు. నేను ఆ ప్రశ్నలని పక్కన పెట్టేసి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళా టిఆర్ఎస్ గా మారినా గానీ, లేదా కవిత గారు టిఆర్ఎస్ పేరుకి తోక ఏదో ఒకటి తగిలించదాన్ని తీసుకున్నా గానీ, ఈ రెండు పార్టీలకి దానివల్ల వచ్చేటువంటి అదనపు ప్రయోజనం ఏమీ లేదు అనేది మాత్రం స్పష్టం. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోది ఏ పార్టీ లేదా ఏ మంత్రి ఎవరి తీరు ఏమిటనేటువంటిది జనం చూసిన తర్వాత గతంలో మాదిరి జనాలు భావోద్వేగాలకి గురయ్యేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. అందువలన ఈ పేరు అనేటువంటిది ఒకవేళ పేరు మార్చుకున్నట్లయితే
బీఆర్ఎస్కే అది నష్టం చేకూరుస్తుంది ఎక్కువగా. ఎందుకని? ఇప్పటికే మీరు టీఆర్ఎస్ తీసేశారు, తెలంగాణ సెంటిమెంట్ మీరు పోగొట్టుకున్నారని విమర్శలు ఎత్తుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ నుంచి మళ్ళా టీఆర్ఎస్ వస్తే గతంలో బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ ఎందుకు పెట్టుకుంటున్నారు అనేటువంటి చర్చ రాజకీయ పార్టీల నుంచి కావచ్చు, మీడియా నుంచి కావచ్చు, దానికి వస్తుంది. అప్పుడు అది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అందుకని మళ్ళా అటువంటి చర్చను ముందుకు తీసుకొస్తారా లేకపోతే విమర్శలు ఎదుర్కొంటారా అనేటువంటిది అది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. అదేవిధంగా కవిత గారు టీఆర్ఎస్ పేరుతోటి లేదా బీఆర్ఎస్ పేరుతో ఉన్నటువంటి పార్టీ వైఫల్యాల గురించి లేదా ఆ పాలనలో సాగినటువంటి అక్రమాల గురించి ఆమె ఇప్పుడు ధ్వజమెత్తుతున్నారు. అటువంటి టెయింటెడ్ పార్టీ, అంటే జనం తిరస్కరించినటువంటి పార్టీని మళ్ళా ఆమె పేరు తగిలించుకొని ఏమి సాధిస్తారు అనేది నా ప్రశ్న. అందుకని అటు బీఆర్ఎస్ కు మళ్ళా పాత పేరు తీసుకున్నా లేదా కవిత గారు కొత్త పేరు తీసుకున్నా కానీ దానివల్ల వాళ్ళిద్దరికి ఎవరికి ఉపయోగమే ఉండదు. జనం వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులని వాటినే పరిగణలోకి తీసుకుంటారు తప్ప పేరుతోటి ఏదో మళ్ళా సాధిద్దాము లేదా మళ్ళా గతంలో ఉన్నటువంటి మనోభావాలని ముందుకు తీసుకొద్దాము అని అనుకుంటే కుదరదు. అదేవిధంగా రామారావు గారు 2027లో పాదయాత్ర చేస్తారని చెప్తున్నారు. మరి 2027లో పాదయాత్ర చేయటం ఏంటి? అప్పటిదాకా జనం ఇట్లాగే ఇబ్బందులు పడాలా? ఒక ప్రతిపక్ష పార్టీగా ఏమి బాధ్యత ఉండదా? వాళ్ళకి ఆందోళన చేయాల్సిన బాధ్యత ఉండదా? అంటే ఎన్నికల ప్రయోజనాల కోసమే ఈ పాదయాత్ర అన్నది కూడా నాకు. రైట్, ఇక మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి మనోజ గారు, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా వచ్చారు. మేడం, వెల్కమ్ మేడం. మేడం, మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోరా. అన్న రామూర్తి గారు, మీరు చెప్పండి, బీఆర్ఎస్ కావాలా టీఆర్ఎస్ కావాలా? అలా ఏం లేదండి. ఇప్పుడు మేము ఒక టిఆర్ఎస్ పార్టీగా 21 సంవత్సరాలు, అదేవిధంగా అంతకుముందు ఒక ఉద్యమ పార్టీగా 14-13 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చుకొని ముందుకు పోయిన క్రమంలో అనుకున్నంత ఫలితం రాలేదన్నది గౌరవ కేటీఆర్ గారి మాట. ఇంకోటి ఏంటంటే, పార్టీ పేరు ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి ఇంకోరికి ఇవ్వరండి. ఎందుకంటే దాని బ్రాండ్ ఇమేజ్ అలాగే ఉంటది. దాంతో పాటు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆ పార్టీ పేరు ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం అన్నది అసలు ఉండదు. ఇంకోటి ఏంటంటే, దానికి ఏమైనా తోకలు తగిలించచ్చు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు. కానీ ఇంకోటి ఏంటంటే, కవిత గారు కూడా వాళ్ళ జాగృతి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నది, దాని ప్రాసెస్ కూడా నడుస్తున్నది. ఇందులో పెద్ద అంశం కూడా ఏం లేదు. ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా ఎవరైనా కూడా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం లేదు. కానీ ఇంకోటి ఏంటంటే, వ్యక్తిగత సమస్యలతో పుట్టిన పార్టీ మనన కొనసాగదు అన్నది జనాలు అనుకుంటున్న మాట. ఎందుకంటే తను ఒక ఉద్యమ పార్టీలో పనిచేసి సుదీర్ఘంగా పనిచేసి నాన్నగారి దగ్గర ఓనమాలు నేర్చుకొని ఏంటంటే ఇప్పుడు స్వయంగా ఒక పార్టీ పెట్టి నేను పోతా అన్న క్రమంలో నాది వ్యక్తిగత సమస్య, నాది ఆత్మగౌరవ సమస్య. అంటే ఎవరి ఆత్మగౌరవాన్ని, ఎవరి వాస్తవంగా ఆత్మాభిమానాన్ని జనాల మీద రుద్దద్దని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఎందుకంటే తాను ఏదైనా వ్యక్తిగత సమస్య ఉంటే వ్యక్తిగతం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ప్రజలకు ఏమన్నా నువ్వు చేయాలనుకొని ఒక పద్ధతి ప్రకారం పోతే ప్రజలు వాస్తవంగా స్వీకరిస్తారు, అంతే తప్ప కానీ వ్యక్తిగతంగా కూడా ఏ రోజు కూడా పార్టీలు మనన కొనసాగాయని చెప్తున్నారు. రైట్, మనోజ గారు మీరు చెప్పండి, తెలంగాణ జాగృతి పార్టీగా మారబోతోంది, అది టీఆర్ఎస్ పేరుతో పెడతామని కవిత గారు అంటున్నారు, మీరేమంటారు సార్? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్ కి అందరికి నమస్కారం అన్న. టీఆర్ఎస్ గా పెడతాము అని చెప్పేసి అంటే ఎక్కడ మేము ప్రకటన చేయలేదు, అది ఖాళీగా ఉంది కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు అన్న మాట అన్నారు చిట్చాట్లో అనేది మేము మీడియాలో చూడడమే తప్ప కవితక్క గారు మాతో చర్చించడం కానీ అది మేము చూడలేదు. ఓకే, టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు ఇంటి పార్టీ అని అనుకున్న టీఆర్ఎస్ ని వదిలేసుకొని వాళ్ళు జాతీయ రాజకీయాల కోసము వాళ్ళు బీఆర్ఎస్ గా మారిండ్రు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి టీఆర్ఎస్ తో పని లేదు, తెలంగాణ వాదంతో పని లేదని ముందు నుండి మేము అదే చెప్తున్నాం. ఆ రోజు వీళ్ళు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా చేస్తున్న ఆ మీటింగ్ కి కూడా కవితక్క గారు హాజరు కాలేదు. ఆ రోజు కవితక్క గారు వద్దు, టీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గానే ఉంచండి, బీఆర్ఎస్ గా మార్చొద్దు అని చెప్పినా కూడా వీళ్ళు మార్చుకున్నారు. సరే, ఇప్పుడు మళ్ళీ కవితక్క గారు సంవత్సరం కింద ఏదైతే చెప్పిండ్రో ఇప్పుడు మళ్ళీ అవన్నీ నిజమైనాయి కదా. ఆ రోజు ఆ కవితక్క గారు చెప్పిన రోజు వీళ్ళు దాన్ని ఖండించుకుంటూ వచ్చిండ్రు. ఆమె దిశానిర్దేశం చేస్తే దాన్ని ధిక్కారం అని చెప్పేసి కవితక్క గారిని ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసిండ్రు. మరి సంవత్సరం తర్వాత 10 నెలల తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు అవే మాటలు మాట్లాడింది కదా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి. మరి ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు?
పార్టీ ప్రజలకు దూరం అవుతుంది. కార్యకర్తలు ఎక్కడ అసంతృప్తిగా ఉన్నారో గ్రహించండి. కొన్ని వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటాయి అని చెప్పేసి కవితక్క గారు ఇంటర్నల్ వేదికల మీద చెప్పిండ్రు, అదే లెటర్ ద్వారా చెప్పిండ్రు. దాన్ని వీళ్ళు ఇది ధిక్కారము, దిశానిర్దేశం చేస్తే ధిక్కారం అన్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు వ్యక్తులకు పనిచేస్తారా, వ్యవస్థకు పనిచేస్తుండ్రా? ఒకే మాట ఇద్దరు వ్యక్తులు. కవితక్క గారు చెప్తేనేమో అదేమో క్రమశిక్షణ రహిత చర్య అయింది, అదే మాట కేటీఆర్ గారు చెప్తేనేమో మార్పుకు ఒక అడుగైంది. అంటే వీళ్ళు వ్యవస్థకు పనిచేస్తలేరు, వ్యక్తులకు మాత్రమే పనిచేస్తుండ్రు. మేము ఇందాకేమన్నారు, వాళ్ళ ఆత్మగౌరవం కోసం పుట్టిండ్రు అని మా అన్న అన్నారు. మేము తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పుడుతున్నాం. మా పార్టీ ఎప్పుడైతే ప్రతిపక్షాలు నిద్ర ఉంటాయో అప్పుడు ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తాయి. ఈ రోజు ప్రతిపక్షాల పాత్ర ఇక్కడ జీరోగా ఉంది కాబట్టి మేము ఏం ఆషామాషిగా పెడతలేం, పార్టీ వట్టిగా ఏదో పెడతలేము. ఈ తెలంగాణ రాజకీయాలలో, ఈ తెలంగాణ ప్రాంతంలో రాజకీయ శూన్యత ఉంది అని తెలుసుకొని 19 జిల్లాల తెలంగాణ జాగృతి పేరిట మేము జనం బాట పేరిట పర్యటన చేసి గ్రహించినాం కాబట్టి ఈ రోజు మేము ప్రాంతీయ పార్టీ పెడుతున్నాం. మా ఆత్మగౌరవం కవితక్క గారి ఆత్మగౌరవం కోసం కాదు, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం పెడుతున్నాం, అమరవీరుల కుటుంబాల ఆత్మగౌరవం కోసం పెడుతున్నాం. ఈ రోజు ఎవరైతే యువత ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళు మహిళా నాయకత్వానికి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వరు, యువకులకి వీళ్ళు అవకాశాలు ఇవ్వరు. కొత్త రక్తానికి ఎప్పుడు వృద్ధాశ్రమం కదా నడుచుకుంటున్నాం అన్నట్టు తీసుకొచ్చుకొని వాళ్ళనే పెట్టుకుంటారే తప్ప కొత్త రక్తానికి వీళ్ళు అవకాశం ఇయ్యరు. ఎందుకంటే కొత్త రక్తానికి అవకాశం ఇస్తే ప్రశ్నిస్తారు కదా, తప్పులను ఎండగడతారు కదా. కాబట్టి వీళ్ళు చేసేది అట్లా. మా గురించి మేము పార్టీ బ్రహ్మాండంగా పెడుతున్నాం. ఒక తెలంగాణ రాష్ట్రానికి ప్రశ్నించే గొంతుగా ఉండబోతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో సర్వోదయ తెలంగాణగా, సామాజిక తెలంగాణగా తీర్చిదిద్దబోతున్నాం. సార్ కోటేశ్వర గారు, మీరు చెప్పండి, జాతీయ రాజకీయాల మోజులో పునాదిని కదిలించుకున్నారనుకోవచ్చా? జాతీయ రాజకీయాలు అది కేసీఆర్ వ్యూహం. కేసీఆర్ చాణక్యుడు అని, లేకపోతే అత్యంత తెలివితేటలు కలిగిన నాయకుడు అని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఆయన వ్యూహం ఏ విధంగా ఫెయిల్ అయిందో, లేకపోతే ఏ విధమైనటువంటి ఎదురుదెబ్బలు తగిలిందో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు స్పష్టం చేశాయి. అందువల్ల ఎవ్వరూ సాగినంత కాలం సాగితే అదేదో వాళ్ళ గొప్ప అని చెప్పేసి చెప్తారు. ఎదురుతన్నగానే అబ్బాయి మాకు అదేం లేదు అని అందరం ద్రాక్ష పొల్లన్న అన్నట్టుగా మాట్లాడటం అనేది ఇవాళ రాజకీయాల్లో ఒక పద్ధతిగా మారిపోయింది. అందుకని బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఎందుకని మీరు బీఆర్ఎస్ మారి ఎందుకు జాతీయ రాజకీయాల్లో మీరు దాన్ని విస్తరించలేదు, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయలేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానం లేదు. మేము తర్వాత చేస్తాము ఇంకా మేము అని అటువంటి కబుర్లు చెప్పారు తప్ప ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ దాదాపు 2022లో ఏర్పడింది, పేరు మార్చుకుంది. 2022 తర్వాత మరి ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచింది. ఈ 4 సంవత్సరాల్లో మరి ఏం చేశారు, ఏ ఎన్నికల్లో పోటీ చేశారు, ఏ రాష్ట్రంలో చేశారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ శాఖను ప్రారంభించామని చెప్పేసి పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ శాఖ లేదు, లేకపోతే ఇంకోటి లేదు. అందుకని రాజకీయంగా తగిలినటువంటి మొట్టమొదటి ఎదురు దెబ్బ చాణక్యుడిగా చెప్పుకున్నటువంటి కేసీఆర్కి తగిలినటువంటి మొట్టమొదటి ఎదురు దెబ్బ. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఊహించిన దెబ్బ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది. అంతకంటే ఊహించిన దెబ్బ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగి అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయిందనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకని ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించిన దానికంటే బహుశా ఆ పార్టీ నాయకులు కూడా అన్ని సీట్లు వస్తాయని ఊహించలేదు. అందుకని స్థానిక సంస్థల్లో రకరకాల ప్రభావాలు, ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది కొంత ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ ప్రభుత్వ వ్యతిరేకత కంటే స్థానికంగా ఉన్నటువంటి సమీకరణలు, వ్యక్తులు అనేటువంటివి ప్రధాన పాత్ర వహిస్తాయి కనుక దానిలో కొంచెం గతంతో అంటే వాళ్ళు ఊహించుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చిన మాట వాస్తవం. కానీ ఇదే పద్ధతి, ఇదే ఆదరణ, లేకపోతే ఇదే విధమైనటువంటి ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో వస్తాయి అని కనుక అనుకుంటే పొరపాటు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది కనుక ఆ రోజుకి ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. రెండోది, కవిత గారు చెప్పినట్టుగా బీజేపీ తోటి బీఆర్ఎస్ పార్టీ బంధం గురించి
ఇప్పటికీ వాళ్ళు చెప్పుకోవచ్చు. రామచంద్రరావు గారు కూడా చెప్పారు ఇవాళ మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని. అదేవిధంగా కేటీఆర్ కూడా చెప్పారు. కానీ ఇట్లాంటి కబుర్లు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా అనేక రాష్ట్రాల్లో అనేక రాజకీయ పార్టీలు చూసినప్పుడు తెల్లవారేసరికి ప్లేట్ ఫిరాయించి ఎందుకోసం అంటే దేశం కోసం, ధర్మం కోసం, లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి కబుర్లు చెప్పినటువంటి ప్రాంతీయ పార్టీల గురించి మనకు తెలిసిందే. అందుకని ఇప్పటికీ బీజేపీ తోటి, ఎందుకంటే బీజేపీ మా కుమారుణ్ణి యువరాజుని పట్టాభిషేకం చేయడానికి మీరు సహకరించాలని చెప్పేసి కేసీఆర్ స్వయంగా నరేంద్ర మోడీ గారిని అడిగారు తప్ప సోనియా గాంధీని అడగలేదుగా. అందుకని ఎవరెవరితో ఉన్నారు, ఎవరెవరికి దగ్గరగా ఉన్నారు అనేటువంటిది వాళ్లే స్వయంగా చెప్పుకున్నారు. కేసీఆర్ చెప్పారు కదా, నేను ఏదో ప్రైవేట్ గా మాట్లాడినటువంటి మాటని నరేంద్ర మోడీ గారు ఈ విధంగా బహిరంగంగా చెప్తారా అని చెప్పారు. కవిత గారు కూడా చెప్పింది అదే, వీళ్ళు బీజేపీ తోటి సర్దుబాటు చేసుకోవడానికి, బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధపడుతున్నారని చెప్పేసి ఆమె చెప్పింది. అందుకని రాజకీయాల్లో ఏది అనూహ్యం కాదు, అవకాశవాదానికి హద్దులే ఉండవు అనేది కూడా నేను చెప్పదలుచుకున్నా. ఎన్నికల నాటికి వీళ్ళు ఏ విధంగా ఉంటారు అనేటువంటిదే కీ ట్రై. అప్పుడు మాత్రమే ఈ చెప్పేటువంటి కబుర్లకు విలువ ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్ రామూర్తి గారు, మీరు చెప్పండి. ఓల్డ్ ఏజ్ హోమ్ను నడుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో, యువతకి అవకాశం ఇవ్వట్లేదని అంటున్నారు మనోజ్ గారు, మీరేమంటారు? ఇప్పుడు అనుభవ రాహిత్యం ఏంటంటే ఎన్నైనా మాట్లాడుతున్నాండి. ఇంకోటి ఏంటంటే ఒక పార్టీగా విడిపోయిన తర్వాత, సస్పెండ్ అయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఎన్నో మాట్లాడతారు. సరే, ఇంకోటి ఏంటంటే మాకు నష్టం జరుగుతుందని మేము వాస్తవంగా కవిత గారిని పక్క పెట్టడం జరిగింది. పక్క పెట్టిన తర్వాత ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ గా మీరు మార్చిందంటే, మరి మీరు తెలంగాణ జాగృతి 2008లో పుట్టినప్పుడు 2022 అక్టోబర్ 29 తారీఖు మీరు కూడా భారత జాగృతిగా మార్చుకున్నారు కదా, మరి దానికి ఏమంటారు? ఇంకోటి ఏంటంటే, మీకు అనుకూలంగా ఉంటే ఒక మాట, అనుకూలంగా లేకపోతే ఇంకో మాట, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే చాలా పరిణామాలు జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మా పార్టీ పుట్టిన తర్వాత వాస్తవంగా ఈ 3.5 సంవత్సరాల తర్వాత మిత్రుడు మాట్లాడుతూ కోటేశ్వరరావు గారు ఎదురు దెబ్బ దాకింది అంటే, వాస్తవంగా చెప్పాలంటే మాకు ఒక్కరికి కాదు, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు దాకింది. ఎందుకంటే 400 వస్తాయి అని ముందుకు పోయిన బీజేపీ కూడా దాకింది. ఇంకోటి ఏంటంటే, బీజేపీ కూడా వాస్తవంగా ఏంటంటే వాళ్ళకు కూడా ఒక 10 రాష్ట్రాల్లో 0 రావడం జరిగింది, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా 0 రావడం జరిగింది. అదేవిధంగా 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు కూడా 0 రావడం జరిగింది. వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లో రూలింగ్ లో ఉన్నారు, అక్కడ కూడా 0 రావడం జరిగింది. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు కాబట్టి హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా మన తెలంగాణ, ఇలాగ 3 రాష్ట్రాల్లో ఉన్న క్రమంలో వాళ్ళకి హిమాచల్ ప్రదేశ్ లో కూడా 0 రావడం జరిగింది. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా 0 రావడం జరిగింది. ఇప్పుడు 0 రావడం అనేది ఒక రాజకీయ పార్టీలో ఒకసారి ఎక్కువ రావడం, ఒకసారి తక్కువ రావడం అనేది వాస్తవంగా రాజకీయాల్లో అతి సామాన్య విషయం. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మా పార్టీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత అనుకున్న స్థాయిలో కొన్ని ఫలితాలు రాలేదనేది వాస్తవంగా గౌరవ కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. కానీ ఇంకోటి ఏంటంటే, దాన్ని మారొద్దా, మార్పు రావాలా, మార్పు తేవాలన్న విషయంలో గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు, అంతే తప్ప కానీ ఇప్పుడైతే మా పార్టీ పేరు మార్చడంలో ఎలాంటి నిర్ణయాలు వాస్తవం గౌరవ కేసీఆర్ గారు తీసుకురాలేదు. కాబట్టి అది టీఆర్ఎస్ గా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీగా ఉన్నా ఖచ్చితంగా అది మా ప్రాంతం కోసం, అదే విధంగా దేశంలో ఉన్న వివిధ సమస్యల కోసం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం. ప్రాంతీయ భావంతో పుట్టిన పార్టీలు మన కొనసాగాలంటే ప్రాంతీయ పార్టీలు లేకపోతే ఈ రోజు వాస్తవంగా బీజేపీకి వాస్తవంగా ఏదైతే ప్రధాని పదవికి కూడా వాస్తవంగా కుర్చీ కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా అంతకుముందు వెక్కిరించారు చాలా మంది, అక్కడ ఉన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ కానీ, ఇతర పార్టీలు కానీ, బీజేపీ కానీ, అక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ, మీరు వాస్తవంగా దేశ రాజకీయాలపై మీరు ఏం చేస్తారంటే, ఈ రోజు చంద్రబాబు లేకపోతే మోడీ లేడు. ఇప్పుడు రేపు అదే విధంగా ఇప్పుడు మొన్న కూడా 8-9 వస్తే మనకు కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే, అక్కడ మోడీ అదే విధంగా రాహుల్ గాంధీకి జరిగిన ఎన్నికలాగా దేశ ప్రజలు చూసారు కాబట్టి వాస్తవంగా ఇంకా చిన్నపిల్లగాని లాగానే కనబడుతున్నాడు అయితే రాహుల్ గాంధీ, ఇంకా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో అందరూ మోడీకి వేయడం జరిగింది. అలాంటి సందర్భాల్లో అన్ని ప్రాంతీయ పార్టీలు, ఎందుకంటే మేము ముఖ్యంగా మా పార్టీ లాంటి పార్టీలు ఓన్లీ అంటే అటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ సపోర్ట్ చేయని పార్టీలు దాదాపు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు 0 రావడం జరిగింది. అలాంటి పరిస్థితిలో కొంచెం మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి దీన్ని పెద్దగా మేము ఆలోచించలేదు. అంటే ఇప్పటికి కూడా ఏంటంటే తెలంగాణ బాగోసం కొట్లాడుతాం, అదేవిధంగా దేశ సమస్యలు కూడా కొట్లాడుతాం. గౌరవ కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారం మేము ఉంటాం తప్ప అంతకంటే ఎక్కువ ఉండం, అంతకంటే తక్కువ ఉండం. రైట్, మనోజ్ గారు చెప్పండి. కవితకి అనుకూలంగా లేరని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అని అంటున్నారు. వాళ్ళు ఎప్పుడున్నారండి కవితకు అనుకూలంగా? 2015 నుండి వాళ్ళు మాకు అనుకూలంగా లేరు. అయినా అన్ని సైలెంట్ గానే ఉన్నాం. ఈ రోజు కవితక్క గారి మాటలే కదా, వాళ్ళు సాక్షాత్తుగా వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు 10 నెలల కింద కవితక్క గారు ఏవైతే మాట్లాడినరో, ఏవైతే చెప్పిండ్రో, ఏది గోలిపోతుందో టీఆర్ఎస్,
బీఆర్ఎస్ ఏది కోల్పోతుందో అవే మాటలు ఈ రోజు వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ప్రజలకు దూరమైనరు, మీరు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు అని చెప్పింది అదే ఒప్పుకున్నారు. కానీ పేర్లు మీరు ఏంటంటే మార్పుకు ఒక అడుగు అని ఇచ్చుకున్నారు అంతే తప్ప ఇప్పుడు కవితక్క గారు ఏవైతే చెప్పిండ్రో ఇప్పుడు వాళ్ళు అవే చేస్తున్నారు. వాళ్ళు వాటినే గ్రహించుకొని వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళ పార్టీలో తెలంగాణ అన్న పదం లేదు. వీళ్ళు జాతీయ పార్టీగా ఇప్పుడు మీది తెలంగాణ జాగృత, భారత జాగృత? క్లారిటీగా చెప్తా. ఇప్పుడు తెలంగాణ జాగృత, భారత జాగృత? స్లోగా ఉండు, ఆవేశం నేను మాట్లాడమంటున్నా. నేను నోట్ చేసుకున్నా, నేను మీకు ఆన్సర్ చేస్తా. ఇక వాళ్ళు అట్లా ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఎక్కడ మేము పార్టీ పెడుతున్నాం, ఇక తెలంగాణ జాగృతి పార్టీగా మారబోతుంది, వీళ్ళే ప్రాంతీయ పార్టీగా ఉండబోతున్నారు, మా పని అయిపోతుంది అన్న మళ్ళీ భయంతో, కవితక్క గారి భయంతో, తెలంగాణ జాగృతి భయంతో మళ్ళీ వెనక్కి తిరిగి టీఆర్ఎస్ అని పెట్టుకుంటామని వచ్చింది. భారత జాగృతి గురించి అన్న అడిగినరు. మీకు అన్నతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా చాలా సార్లు చాలా టీవీలలో నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము తెలంగాణ జాగృతిగా ఉండి టిఆర్ఎస్ కి ఒక ఆత్మలాగా మేము పనిచేసినాం, టిఆర్ఎస్ కి అధికారం ఇవ్వడం కోసం. ఎప్పుడైతే టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ గా మారిందో కవితక్క గారు ఫస్ట్ మీటింగ్ కి వెళ్ళలేదు, దాన్ని వద్దు మార్చొద్దు అని చెప్పిండ్రు. కానీ అల్టిమేట్ గా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు, ఒక వ్యవస్థలో, ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా మన అధినాయకులు తీసుకున్న దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారు కవితక్క గారిని పిలుచుకొని ఇక్కడ ఎట్లయితే టిఆర్ఎస్ కి తెలంగాణ జాగృతి అనుసంధంగా పనిచేసి అధికారం కోసం కానివ్వండి, ఒక సాంస్కృతిక విభాగం కోసం మీరు ఎట్లయితే పనిచేసిండ్రో ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారింది. భారతదేశంలో కూడా మీరు ఆ సాంస్కృతిక కోణంలో భారత జాగృతిగా మారి పనిచేయాల్సి ఉంటది అని అడిగినప్పుడు కవితక్క గారు ఆ రోజే ఇంటర్నల్ గా తెలంగాణ జాగృతి నాయకులకు మీటింగ్ పెట్టింది. సార్ ఇట్లా అంటుండ్రు, మనకి ఇష్టం లేదు కానీ సార్ ఇట్లా అంటుండ్రు కాబట్టి మనము భారత జాగృతిగా మారదామని అనుకుంటున్నాం. ఈ తెలంగాణలో ఈ తెలంగాణ జాగృతి రిజిస్ట్రేషన్ ని మనం ఎక్కడా కూడా రద్దు చేసుకుంటలేము. బిఆర్ఎస్ కి అక్కడ మనము మిగతా దేశాలలో పనిచేసినప్పుడు భారత జాగృతిగా పనిచేస్తాము, అక్కడ మనం ఏమన్నా కమిటీలు వేసుకున్నప్పుడు భారత జాగృతిగా వేసుకుంటాము. కానీ తెలంగాణ అస్తిత్వం ఉండాలి, తెలంగాణ ఆత్మగౌరవం ఉండాలి కాబట్టి ఇక్కడ తెలంగాణ జాగృతిగానే కొనసాగుతాము అని ఆ రోజు మాకు ఇంటర్నల్ వేదిక మీద చెప్పి మా మీటింగ్ లో మా అందరి సలహా తీసుకొని అల్టిమేట్ గా బాస్ ఏది చెప్పిండో అప్పుడు ఆయనే అధ్యక్షుడిగా ఉండి ఆయనకు అనుసంధానంలో పనిచేస్తున్నాం కాబట్టి అప్పుడు మేము భారత జాగృతిగా మిగతా రాష్ట్రాలలో ఉండడం జరిగింది. క్లారిటీ వీళ్ళలాగా మేము రిజిస్ట్రేషన్లు మార్చుకోలేదు. మేము తెలంగాణ ప్రజల కోసం గత 20 సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం, ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాం. మాకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆడబిడ్డ ఆత్మగౌరవం దెబ్బతిండం కాదు, ఇక్కడ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నది గత 10 సంవత్సరాలుగా. వీళ్ళు ఏం చేసిండ్రో ఇప్పటికైనా మంచిది. రామన్ ఇప్పటికైనా ఒప్పుకుంటున్నాడు, వాళ్ళ తప్పులను సరిదిద్దుకోవాలనుకుంటున్నాడు. మేము ముందు నుండి చెప్పింది కూడా అదే, తప్పులు తెలుసుకోండి. ఎప్పుడైతే మనము ఆత్మ పరిశీలన చేసుకుంటామో అప్పుడే మనం ముందుకు పోగలుగుతామని కవితక్క గారు చెప్పినప్పుడు వినలేదు. ఇప్పటికైనా విన్నందుకు వాళ్ళ జ్ఞానోదయం అయినందుకు సంతోషిస్తున్నాం. రైట్ రామూర్తి అన్న చెప్పండి. జైలుకు పోయే ముందు వాస్తవంగా ఏంటంటే భారత జాగృతి క్లోజ్ అయింది, మొత్తం అన్ని అకౌంట్స్ కంప్లీట్ గా ఆడిట్ గానీ మొత్తం అన్ని క్లోజ్ చేసిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ఓపెన్ చేసుకున్నారు. వాళ్ళ వ్యక్తిగత సమస్య. ఇప్పుడు మేము వాళ్ళు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ మీద నేను ఇప్పుడు మానోజ గారు కానీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మా పార్టీ మీద ఎప్పటికీ ఇదే మాట. మాకు ఇప్పుడు అవతల పార్టీ గురించి ఆమె పార్టీ పెట్టదా లేకపోతే ఆమె ఏ పేరు పెట్టుకున్నా కూడా బ్రాకెట్ లో కాకా పార్టీ కూడా పెట్టుకోమని చెప్పిన కవిత కాంగ్రెస్ పార్టీ అని గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆమె ఎవరితో కలిసి పనిచేస్తున్నారు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకండి, నా కాంగ్రెస్ తో మాకేం పని? కాంగ్రెస్ పార్టీ మీకు బీజేపీ ఇంకొకటి ఏం చెప్పాలంటే ఇంకొక క్లారిటీ ఇస్తాను మీకు. వీళ్ళ బీజేపీ ఏంటంటే మీరు ఇక్కడ ప్రాంతీయంగా ఇక్కడ మీరు తెలంగాణలో మీకు సపోర్ట్ చేయాలంటే మీరు దేశంలో మాకు అడ్డు రావద్దు అని చెప్పింది కాబట్టి వాళ్ళ ప్రెజర్ తో కూడా ఈ రోజు ఎవరు విన్నారు ఇవన్నీ? ఎవరు విన్నారు ఎక్కడ ఎవరు చెవులు పెట్టినారు? ఎవరు? ఇగో తండ్రి మాట విని తెలంగాణ ఆత్మగౌరవం కాదు. రామూర్తి గారు కంప్లీట్ చేయనివ్వండి, మనోజ్ గారిని కంప్లీట్ చేయండి. రామూర్తి గారు ఒక నిమిషం. అదే వీళ్ళకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో సంబంధం లేదన్నా, వీళ్ళకు అధికారం ఈ రోజు వీళ్ళ అధికారం కోసమే అంతే. ఎవరైనా మీరు కూడా అధికారం కోసం ముఖ్యమంత్రి అయితే పేరు చెప్తున్నారు కానీ ఇప్పుడు అధికారం ఎవరు ప్రజలు ఎవరికి కట్టు పెడితే వాళ్ళు ఉంటారు కానీ మేము అధికారంలోకి వస్తాం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్తున్నా, ఇప్పుడు తండ్రి కోరుకుంటే
తెలంగాణ జాగృతిని మేము భారత జాగృతిగా మార్చుకుందామని చెప్పారు. మరి తండ్రి చెప్పినట్టు ఎందుకు వినట్లేదు ఈ రోజు? ఇప్పుడు తండ్రి చెప్తే అదే వినాలి. ఇక మీరు ఎట్లా చెప్తున్నారంటే అన్న ఎట్లా చెప్తున్నారంటే బిడ్డకి దూరం చేసిండ్రు కుట్రలు చేసి మళ్ళీ తండ్రి చెప్తే అదే తండ్రిని ఒకసారి చెప్పమనండి. మీ పార్టీలో ఉన్న గుంటనక్కలు మీ పార్టీలో ఉన్న గుంటనక్కలు మీ పార్టీలో ఉన్న గుంటనక్కలు తండ్రికి దూరం చేసిండ్రు, పార్టీకి దూరం చేసిండ్రు, తండ్రికి దూరం. మనోజ్ గారు రామ్మూర్తి గారిని కంప్లీట్ చేయనివ్వండి. మనోజ్ గారు రామ్మూర్తి గారిని కంప్లీట్ చేయనివ్వండి. పార్టీలో ఉంది, మీ పార్టీ ఎదుగుదలలో ఉంది. కూరగాయల మార్కెట్ లాగా మాట్లాడుతున్నట్టు కాదు. ఇంకోటి ఏంటంటే ఆ మాట్లాడేటప్పుడు నేను మధ్యలో కూడా ఎక్కడ మాట్లాడలేదు. నేను నా వర్షన్ వచ్చిన మనోజ్ గారు రామ్మూర్తి గారిని కంప్లీట్ చేసిన తర్వాత మీరు రండి. శాంతంగా ఉండండి. సరే కంప్లీట్ చేయమనండి, కంప్లీట్ చేయమనండి. అరే నేను చేస్తా కదా అమ్మా, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? అది 100 క్వశ్చన్ కి నేను సమాధానం చెప్తున్నా. నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరితో నడుస్తున్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ. ఆయన డైరెక్ట్ గా మార్నింగ్ న్యూస్ లో వచ్చి 23 కంపెనీలు ఒకటే ఇంట్లోకి వెళ్ళి కవిత గారును రేవంత్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి ఇంతవరకు సమానం చెప్పారు కవిత నోట్లకి. మనోజ గారిని అడిగితే మనోజ గారు ఏం చెప్తారో కూడా తర్వాత చెప్పానండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరితో కలిసి పనిచేస్తున్నారు, ఎవరికి బిజినెస్ పార్ట్నర్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా అంశం ఎత్తుకుంటే వాస్తవంగా కొడదాకా ఎత్తుకోవాలి. ఇంకోటి ఏంటంటే మేము కూడా ముఖ్యంగా తెలంగాణ సాధన కోసం ఒక పార్టీగా ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత దానికోసం కొట్లాడిన తెలంగాణ సాధించాం. దాని తర్వాత ఏంటంటే 9.5 ఏళ్ళు పరిపాలన సాధించిన తర్వాత కొంత ఏంటంటే ఒక 3.5 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న తర్వాత ఆ క్రమంలో పోయే క్రమంలో కొంత సక్సెస్ వచ్చింది, కొంత వాస్తవంగా సక్సెస్ కూడా రాలేని పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో అందరికి వచ్చినాయి, మేము అది కూడా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో 1.8. ఆఖరికి ముఖ్యంగా ఏదైతే స్థానిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న అయితే ప్రాంతీయ పార్టీలు కానీ లేకపోతే అపోజిషన్ పార్టీలు కానీ ఎక్కువ సీట్లు వచ్చిన దాంట్లో మేము నంబర్ 1. అదే విధంగా మొన్నటికి మున్సిపాలిటీలో కూడా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి తెలంగాణ వ్యాప్తంగా మళ్ళా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని అందరు సమాజం కోరుకుంటున్నారు. ఇప్పుడు జాగృతి అంశం మళ్ళీ అంశం ఏందో నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను పలు వేదికల మీద వాస్తవంగా కవిత గారు కూడా కోరుకున్నారు. ఇప్పుడు ఆ మాట వదిలేసి నేను కేసీఆర్ గాని హరీష్ రావు గారి కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ ఎవరు కూడా నేను స్వాగతించాను నాయకత్వం అని కూడా చెప్పడం జరిగింది ఆమె. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఒక అహంభావం ముఖ్యమంత్రి అయితే అన్న కోరిక ఎప్పుడైతే మైండ్ లో వచ్చిందో జైలు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారంటే మరి మొత్తం ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల మంది జైలుకి పోయారు, మరి వాళ్ళు ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? మనోజ్ గారు కంప్లీట్ చేయనివ్వండి. మనోజ్ గారు కంప్లీట్ గుమ్మడికాయలు దొంగ అంటే మీకెందుకు వస్తుందండి? నాకు అర్థం అవట్లేదు. నేను మరీ చెప్పేది ఏంటంటే చాలా అంశాలు. ఒక నిమిషం ఆగండి. మీరు మేడం ఒక నిమిషం సార్. కోటేశ్వర గారు సార్ మీరు చెప్పండి సార్. కోటేశ్వర గారు ఎదుర్కోండి. తండ్రి మాట వినకుండా మీరు కూడా నేను కూడా కోటేశ్వరరావు కూడా సర్వనాశనం అయిపోతాం. మళ్ళీ కూడా చెప్తున్నా, మీరైనా నేనైనా ఎవరైనా ఈ తెలంగాణ ఆడబిడ్డని లక్ష్మీదేవిలా చూస్తారు ఈ తెలంగాణలో. ఆడబిడ్డ తండ్రి కూడా తెలంగాణలో ఆడబిడ్డ కాళ్ళు మొక్కుతారు. అట్లాంటి సంస్కృతి కలిగిన తెలంగాణ రాష్ట్రం ఇది. దాంట్లో ఆడబిడ్డ నాశనం అయిపోవడం, ఆడబిడ్డ ఉసురు తప్పి నాశనం అయిపోతారని ఉంది తెలంగాణలో. అది గుర్తుంచుకోండి. మీ ఇంట్లో మీ అడుగు మీ అమ్మని ఆడబిడ్డ ఉసురు తప్పి పుట్టిల్లు నాశనం అయిపోతుందా? తీసుకొని వ్యక్తిగతమైన సమస్యలు జనాలు వ్యక్తిగత సమస్య ఆమె చెప్పింది. నీకేం సంబంధం? ఆ కుటుంబంతో నీకేం సంబంధం? రామ్మూర్తి గారు ఆగండి ప్లీజ్. మా కుటుంబంలో 100 ఉంటాయి. కవిత గారు మా కుటుంబంలో 100 ఉంటాయి. నీకేం సంబంధం? కుటుంబం వేరు, రాజకీయాలు బయటకు పంపించిన కుటుంబాల నుంచి కాదు. ఆడబిడ్డలు మేము వేరు చేయలేదు. రాజకీయంగా పులి స్టాప్ పెట్టిన మా పార్టీకి ఇబ్బంది. రేపు మనోజ ద్వారా కూడా పార్టీకి ఎఫెక్ట్ అయితే నిన్ను తీసుకోవడం పక్క పెడతారు. ఏమనుకుంటున్నావు? నువ్వు టీవీలోకి వచ్చి ఏది పడుతుంది మాట్లాడు కాదు. మనోజ
మీకు ఒకసారి వచ్చే ముందు కవిత గారితో మాట్లాడండి. రైట్. పార్టీ మీద రామూర్తి గారు, TRS పార్టీ రామూర్తి గారు మీద ప్లీజ్. కొట్టడానికి రాలేదు. అన్ని బీఆర్ఎస్ పార్టీ మీద మీరు కొట్టడానికి రాలేదు. అదే విధంగా కేసీఆర్ గురించి మాట్లాడితే పరిమితి ఏజినది కాదు. కేసీఆర్ గురించి మాట్లాడితే పరిమితి ఏజినది కాదు. రైట్. కేసీఆర్ గురించి మాట్లాడుతుందా అనేది ఏమనుకుంటున్నావు? వాళ్ళ బిడ్డ మాట్లాడదు, వాళ్ళ బిడ్డ మాట్లాడదు. నువ్వెంత కేసీఆర్ గురించి మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నావు? కవిత నాకంటే కవిత గారి ఏజ్ నా సేమ్ ఏజ్, కవిత గారి ఏజ్ నా ఏజ్ సేమ్ ఏజ్. మేము మాట్లాడుకుంటాం. నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? మనోజ్ గారు ఆగాలి. కేసీఆర్ గురించి కాదండి, కేసీఆర్ గురించి మాట్లాడుతుందా అని కేసీఆర్ గారిని విమర్శించాలి. రామూర్తి నాకు ఒక్క నిమిషం ఆగలి. రామూర్తి గారు, అసలు రాజకీయం ఇచ్చిందే టీఆర్ఎస్ పార్టీ. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఆగాలి ప్లీజ్. మనోజ్ గారు మీరు కూడా ఆగాలి. మనోజ్ గారు వృత్తి ఏమొస్తుందండి? నేనేమంటున్నా, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నా, పార్టీలు ఎవరు మాట్లాడతలేదండి. ఈమె ఒక్కతే వచ్చి ఈమెకి వ్యక్తిగతంగా ఏదో పగలు పథకాలు ఏమున్నా నీకు ఏం చేసింది? రామూర్తి గారు ఆగండి. రామూర్తి గారు ప్లీజ్. ఏం చేసింది నీకు? కేసీఆర్ ఏం తెచ్చిళ్ళు? మీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిళ్ళు, నీకు ఇచ్చిళ్ళు, మీ కవిత గారికి ఇచ్చిళ్ళు. అరే ఒకసారి ఎంపీ ఇచ్చినావు, రెండోసారి ఎంపీ ఇచ్చినావు, 2 సార్లు ఒకసారి ఆమె పసుపు రైతులు చేపట్టి ఓడిపోయింది. అరే బిడ్డ ఓడిపోయి ఇబ్బందిగా ఉండదు, ఎమ్మెల్సీ చేసినావు, ఇంకేం చేయాలండి? ఆత్మగౌరవం ఏమో ఆత్మగౌరవం? నీ ఆత్మగౌరవం ఎవరి మీద చూస్తావు? నీ ఆత్మగౌరవం ఎవరి మీద చూస్తావు? రామూర్తి గారు ప్లీజ్. రామూర్తి గారు ఆగండి. రామూర్తి గారు ప్లీజ్. నీది ఆస్తి కూడా కాదంటావు, వ్యక్తిగత సమస్య అంటావు, రామూర్తి గారు ప్లీజ్. ఆఖరికి నువ్వే ఒప్పుకుంటావు. నీ ధైర్యాన్ని, నేను ధైర్యాన్ని ఆమె ఒప్పుకున్నది కదా, మొండిగా నీ ధైర్యాన్ని అని. నువ్వు ఎక్కడ చూసుకుని మాట్లాడంత పరిమితి కానీ రామూర్తి గారు ఆగాలి ప్లీజ్. ఏది కానీ కాదు కాదండి. సార్ అర్థవంతమైన డిబేట్ చేద్దాం సార్. సార్ వ్యక్తిగతంగా అరుచుకోవటానికి కాదు. మనోజ్ గారు మీరు కూడా ఆగాలి. మనోజ్ గారు ఆగండి ప్లీజ్. మనోజ్ గారు ఆగండి ప్లీజ్. మనోజ్ గారు ఆగండి. ఏజ్ మీద కాదండి, కేసీఆర్ గారి మీద మాట్లాడితే ఏజ్ మీద కాదు, కేసీఆర్ గారి మీద మాట్లాడితే రాజకీయ పరిణితి కూడా లేదు. కేసీఆర్ గారు చెప్తారు, నాకు అర్థమవుతలేదు. ఏంది ఏం చూపెడుతున్నావు? ఏంది ఏం చూపెడుతున్నావు? ఏ అంటున్నావు? మనోజ్ గారు ప్లీజ్. మనోజ్ గారు ఆగండి. మహిళ ఎంత గౌరవంగా అంత గౌరవిస్తున్నా. నేను గాని మీరు గాని ఎవరు గాని తండ్రి మాట సర్వనాశనం అయితే మళ్ళీ కూడా చెప్తున్నా, ఎవరైనా భారతదేశ చరిత్రలో తండ్రి మాట సార్ ఇద్దరు ఆగాలి. రామూర్తి గారు ప్లీజ్. రామూర్తి గారు ఆగండి. రామూర్తి గారు ప్లీజ్. రామూర్తి గారు ఆగాలి. మనోజ్ గారు మీరు కూడా ఆగాలి. మనోజ్ గారు ప్లీజ్. మనోజ్ గారు ఆగండి. మనోజ్ గారు ప్లీజ్. మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్న మధ్య చీరికి అనవసరంగా వాల్యూ తీసుకుంటున్నా. రాసుకోవాలి కదా, నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మేడం ప్లీజ్. పర్సనల్ ఆర్గ్యుమెంట్ కాదు డిబేట్ ఇది ప్లీజ్. నేను మాట్లాడితే ఒక్క తప్పులేదండి. నేను మాట్లాడడానికి ధైర్యంగా సమాధానం చెప్పాలి. గంట తప్ప కానీ కేసీఆర్ గారి మీద మాట్లాడంత పరిణితి, కేసీఆర్ గారి మీద మాట్లాడంతే ఏది అసలు ఏది కాదండి. మర్యాద కేసీఆర్ గారి మీద మర్యాద లేదు మీకు. నీకెందుకు మర్యాద ఇస్తా? రామూర్తి గారు ప్లీజ్ ఆగాలి ప్లీజ్. కేసీఆర్ గారు పెట్టిన పార్టీ మీద మీకు మర్యాద లేదు, మీకేంది మర్యాద ఇచ్చేది? ఫుడ్ వచ్చి కోడిని ఎక్కిరిస్తే మీరంతా మాకు అనుబంధంగా పనిచేసిన వాళ్ళు. మీ అనుబంధంగా మేము పనిచేస్తున్నా కదా, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అనుబంధంగా పనిచేసేళ్ళు, సంస్కృతి కోసం పనిచేసినప్పుడు బాగానే పనిచేసేళ్ళు. కానీ ఎప్పుడైతే అధికారం అనేది ప్రజలకు వచ్చిన తర్వాత ఇవన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. రామూర్తి గారు ప్లీజ్. రామూర్తి గారు ఒక్క నిమిషం నేను చెప్తాను. మనోజ్ గారు ప్లీజ్. మనోజ్ గారు మీరు కూడా ఆగాలి. నేను ఒక్క మాట మళ్ళీ కూడా చెప్తున్నా, తండ్రి మాట అందరూ సర్వనాశనం అవుతారు దేశంలో. మనోజ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మనోజ్ గారు ఆగండి. చెప్తున్నా కదా, ఆడిబిడ్డ సమస్యను మేము తెంపుకోలేదు. ఆడిబిడ్డకు ఎక్కడ కూడా తలుపులు మీద ఆమె ఎప్పుడైనా పోతూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ వాళ్ళ అన్నతో మాట్లాడుతూ, కానీ రాజకీయంగా మాత్రం లేదు, తలుపులు మూసుకుపోయినాయి. మళ్ళీ చెప్తా, తలుపులు మూసుకోబడ్డాయి. నీ ప్రవర్తన వల్ల మూసుకోబడ్డాయి. నీ ప్రవర్తన పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది. పార్టీకి అంతే, రేపు పార్టీ విషయంలో మీరు కూడా అంతే. వాళ్ళ కొడుకుతో ఇబ్బంది అయినా లేకపోతే రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు ప్లీజ్. మాకు న్యాయం ఉంటుందా? రామూర్తి గారు ప్లీజ్. మనోజ్ గారు మీరు కూడా ఆగాలి. అర్థవంతమైన డిబేట్ చేద్దాం మేడం. ఒక్క నిమిషం ఆగండి. కోడిశ్రీ గారి దగ్గరికి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒకటి క్లారిటీ ఇవ్వండి. మీరు నన్ను డిబేట్ కి పిలిచిండ్రు. మీరు ఒకసారి క్లిక్ చేసి కేసీఆర్ గారి గురించి నేను ఏం తప్పుగా మాట్లాడినా, కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడినా అది ఒకటి
ఏమనుకుంటున్నావు తమాషాలా రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ఆగాలి ప్లీజ్, ప్లీజ్ రామూర్తి గారు. అన్న అన్న అంటావు మళ్ళీ ఏ అంటావు మళ్ళీ పిచ్చి పిచ్చి మాట్లాడతావు ఏంది ఏ ఏంది ఇదేంది అసలు ఆ మహిళ ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఏందండి మనోజ్ గారు ప్లీజ్ మేడం ఆగండి, మనోజ్ గారు ప్లీజ్ ఆగండి. చెప్పురా చెల్లి అని మాట్లాడుతున్నా నువ్వు ఫస్ట్ చేసిన అవుతావా నేను ఫస్ట్ చేసిన మొత్తం తెలుసమ్మా నీ గురించి ఏదో నా గురించి ఏదో మొత్తం తెలుసు సబ్జెక్ట్ మాట్లాడతామా అమ్మ అని మనోజ్ గారు ప్లీజ్, మనోజ్ గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి ప్లీజ్. తెలంగాణ ప్రజలు చూస్తారు. సంబంధం లేదన్న మళ్ళీ ఎందుకు మాట్లాడతారు మా గురించి పార్టీ గురించి మీకేమవుతారు పార్టీ పెట్టిన మనోజ్ గారు ప్లీజ్, మనోజ్ గారు ఆగండి, మనోజ్ గారు ఆగండి. రామూర్తి ఒక్క నిమిషం, రామూర్తి గారు ఆగలి, రామూర్తి గారు ప్లీజ్. మేడం పర్సనల్ ఆర్గ్యుమెంట్ కి ఇది కాదు మేడం, అర్థవంతమైన డిబేట్ చేద్దాం ప్లీజ్. రామూర్తి ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు పక్క ఏ సజెషన్ తీసుకున్నా మా వెనక నడిచిన వాళ్ళు మీరు రామూర్తి ఒక్క నిమిషం, రామూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మా వెనక నడుచుకునే మీరు నాకు ఎప్పుడు కాదు గుడ్డొచ్చి కోడిని ఎక్కిరియద్దు, గుడ్డొచ్చి కోడిని ఎక్కిరియద్దు. మీరు మీరు కవితను ఫస్ట్ మీరు కూర్చొని కవిత ప్రశాంతంగా మాట్లాడుకొని మీ అంశాలు మీ ప్రజాపాలన గది నిర్ణయించుకోవాలి. అంతే తప్ప పార్టీ మీద మాట్లాడాలి చెప్తున్నాడు. ఆమె కుటుంబ సమస్య లేదు, నాకు కూడా సంబంధం లేదు. ఆమె కుటుంబ సమస్యతో నీకు కూడా సంబంధం లేదు. ఆ కుటుంబ సమస్య గురించి మాట్లాడుకుని రాలేదు. కుటుంబ సమస్యల గురించి వాళ్ళ కుటుంబ సమస్యలను తెరవ మీద పుయ్యదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కోటేశ్వరరావు గారికి తెలుసు క్లియర్ గా ఆమె కుటుంబ సమస్య లేకపోతే మా కుటుంబ సమస్య జనాల మీద మేము పుయ్యట్లేదు, అవసరం లేదు, జనాలకు అవసరం లేదు. ఏమన్నా ప్రజా పోరాటాలు చేయండి, ప్రజల కోసం మాట్లాడండి. చెప్తున్నా మీ కుటుంబ సమస్య మా కుటుంబ సమస్య జనాలు ప్రతిపక్షాలు నిద్రపోతుంటే మేమే చేస్తున్నాం జనాలు ప్రజల సమస్యలు. రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు, మనోజ్ గారు ప్లీజ్, మనోజ్ మేడం ప్లీజ్ ఆగలి. మొత్తం తెలుసు 6 లక్షలకు వస్తుంది వీళ్ళ సభ్యత్వం రాసి పెట్టుకోండి. 6 లక్షలకు వస్తుంది. మనోజ్ గారు ప్లీజ్, మనోజ్ గారు ఆగండి ప్లీజ్, మనోజ్ గారు రామూర్తి ఆగండి ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్ ప్లీజ్, మనోజ్ మేడం ప్లీజ్ మీరు ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్. అండి ఇప్పుడు ఎవరి వ్యక్తిగత సమస్య అయినా, ఇప్పుడు మీదైనా లేకపోతే కవిత గారిదైనా, కేసీఆర్ గారిదైనా, కేటీఆర్ గారైనా కుటుంబ సమస్యలు జనాల మీద రుద్దొద్దని నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, జనాలకు అవసరం లేదండి. ఏమైనా ప్రజా పోరాటాలు చేయండి, ముందుకు పోటీ వడొద్దంటాడు. నేను పార్టీ పెట్టుకోక నేను వద్దంటున్నామా? కాంగ్రెస్ స్వాగతిస్తున్నది కవిత పార్టీ పెట్టుకోదని, మాకేందండి? మేము కూడా స్వాగతించినాం కదా, పోండి ముందుకు. ఓడొద్దంటున్నాడు, మీరు ఓట్లు తెచ్చుకోండి, సీట్లు తెచ్చుకోండి, లేకపోతే 0 వచ్చినా మీరు కూడా. ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీలకు ఇప్పుడు 80లో పుట్టిన బీజేపీ పార్టీ వాస్తవంగా నెక్స్ట్ జరిగిన ఎలక్షన్స్ లో వాస్తవంగా 2 సీట్లు వచ్చినాయి 84లో. దేశవ్యాప్తంగా ఎలక్షన్ అయితే 2 వచ్చినాయి, 2 ఎంపీ సీట్లు. దాని తర్వాత వాజ్పేయి దాకా అసలు అధికారమే రాలేదు. వాజ్పేయి వచ్చిన తర్వాత అధికారం వచ్చింది. దాని తర్వాత మోడీ 3వసారి. ఇప్పుడు ఏ పార్టీకైనా ఒడిదుడుకులు ఉంటాయి, కానీ మీ మా దాంట్లోకి వెళ్ళి పుట్టి మా పాటలు నడిచి మేము నడిచిన బాటలోకి వెళ్ళి నడిచి మాకు వచ్చి పాఠాలు చెప్తే ఓడింటాడండి. సరే రామూర్తి గారు, రామూర్తి గారు ఒకసారి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. ఆ పార్టీ పేరు మార్చుకుంటుందా, మార్చుకోదా, ముందుకు పోతుందా, పోదా, అవసరమే లేదు వీళ్ళకు. జనాలు నిర్ణయిస్తారండి ఎవరు ప్రతిపక్షం కొట్లాడుతున్నారు, ఎవరు భూముల మీద నిర్ణయించారు కదా మొన్ననే 116 మున్సిపాలిటీలో 14 మున్సిపాలిటీలో. మనోజ్ గారు ప్లీజ్, మనోజ్ గారు కంప్లీట్ చేయండి. మనోజ్ గారు ప్లీజ్ ఆగండి, మనోజ్ గారు అటు కంప్లీట్ చేయండి మేడం. రామూర్తి గారు ఆగండి, రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, రామూర్తి గారు ప్లీజ్.
ఆమె ఇప్పుడు ఒకటి తెలుసు, కవిత గారి పార్టీతో మాకు పోరాటం అని ఆమె అనుకుంటుంది, కానీ మాకు వాళ్ళతో పోరాటం కాదు, పోటీ కాదు. మేము కాంగ్రెస్ తోని బీజేపీతో కొట్లాడతాం అంతే తప్ప మాకు వేరే టార్గెట్ లేదు. ఇంకోటి తెలంగాణ సమాజం గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే ఆ క్రమంలో రామ్మూర్తి గారిని లేకపోతే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అందరం కలిసి పనిచేసి రాత్రి వాళ్ళు పనిచేసి గౌరవ కేసీఆర్ గారిని సీట్ మీద కొడతాం అంతే తప్ప ఇంకేం లేదు. రైట్ రైట్ కోటేశ్వర గారు మీరు చెప్పండి, నిజంగా పేరు మారితే ప్రజలు నమ్ముతారా లేకపోతే ఇది స్ట్రాటజిక్ జిమ్మిక్ అంటారా? ఇప్పుడు పేరు మార్పు గురించి నేను ఇంతకు ముందే చెప్పాను రైట్ సార్. మన చర్చలో. అసలు కేసీఆర్ ని విమర్శించకూడదు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడటం సరైనది కాదనేది నా అభిప్రాయం. రైట్. కేసీఆర్ ని ఎందుకు విమర్శించకూడదు? ఒక రాజకీయ నాయకుడు అయినా జాగృతి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ, దానికి కవిత గారు నాయకత్వం వహిస్తే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలు తలెత్తినటువంటి అంతర్గత సమస్యల కారణంగా కవిత గారు రాసినటువంటి లేఖ ఎలా బయటకు వచ్చిందో, ఎందుకు బయటకు వచ్చిందో, మరి కేసీఆర్ కుటుంబ పెద్దగా కానీ లేకపోతే పార్టీ నాయకుడిగా కానీ ఎప్పుడైనా మీడియా ముందు దాని గురించి ఏమన్నా చెప్పారా? ఎప్పుడైనా ఎందుకు చెప్పలేదు? అంటే కుటుంబ సమస్యగా చూసారా లేదా పార్టీ సమస్యగా చూసారా? అదేవిధంగా అనేకమైనటువంటి అంశాల మీద ఆమెను బహిష్కరించేటప్పుడు, పార్టీ నుంచి బహిష్కరించేటప్పుడు కూడా ఎక్కడ కేసీఆర్ ఓపెన్ గా ఏం మాట్లాడలేదు. తర్వాత లేటెస్ట్ గా వచ్చేసరికి కేటీఆర్ మరి తండ్రి కూతురు ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరు? కేటీఆర్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? రాజకీయంగా మాట్లాడాలి కదా, రాజకీయంగా మాట్లాడి కామెంట్ చేస్తే వేరు. కానీ తల్లిదండ్రులను ఏడిపించినటువంటి వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు ఎక్కడ ఏడ్చారు? ఎక్కడైనా చూపించారు ఎవరికన్నా మనకి? కేసీఆర్ను శోభ గారు, ఆయన సత్యమణి శోభ గారు మా అమ్మాయి ఇట్లా చేసిందని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి ఏడవలేదు కదా. పోనీ ఏడ్చినట్టు ఏమన్నా బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కొన్ని ప్రెస్ నోట్లు ఏమన్నా చెప్పారు? ఏం లేదు. అందుకని సెంటిమెంట్ తీసుకొచ్చింది కేటీఆర్ లేటెస్ట్ గా తీసుకొచ్చిన తర్వాత మరి ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు లేదా జాగృతికి చెందినటువంటి వాళ్ళు దాని గురించి మాట్లాడకూడదు. అసలు కేసీఆర్ పేరు ఎత్తకూడదు. నీ వయసు ఎంత, నువ్వెంత అంటే ఎవరి వయసు ఎంత? ఇవాళ మరి ఎప్పుడో చనిపోయినటువంటి మహాత్మా గాంధీ గురించి లేదా జవహర్లాల్ నెహ్రూ గురించి లేకపోతే ఇంకా వాళ్ళ గురించి బీజేపీ వాళ్ళు అసలు వాళ్ళు చనిపోయిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, విమర్శలు చేసిన వాళ్ళు. రైట్ ఉంది ఎవరికైనా, మనోజ్ గారికైనా ఎవరికైనా కానీ. ఆ విమర్శ అనేటువంటిది సద్విమర్శగా ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి దోషాలు ఉండకూడదు. నువ్వెవరు మాట్లాడటానికి, నీ వయసు అంతా, నువ్వేంటి అని అంటే అన్నప్పుడు మాట్లాడినామండి. ఏజ్ పెట్టినప్పుడు మాట్లాడినా ముందే మాట్లాడారు మీరు కాదండి. ఇప్పుడు నేను కోటేశ్వర గారు ఒకటి చెప్తా, వీడియో చూసుకోండి. ఈ మధ్యలో ఏ విధంగా మాట్లాడుతున్నా నాకు క్లారిటీ ఉన్నదండి. ఇప్పుడు నేను రాగానే మీకు కోపం రావడం, వ్యక్తిగతంగా నా మీద కక్ష పెట్టుకొని మీరు నాకు మీరు మర్యాద మాట్లాడుతున్నారు. మనోజ్ గారు అనేటువంటి ఒక మహిళ మాట్లాడుతూ ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మనోజ్ గారి గురించి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చులకనగా మాట్లాడి, ఒక మహిళని చులకనగా మాట్లాడి, లేకపోతే జాగృతి నాయకురాలను చులకనగా మాట్లాడి, వ్యక్తిగతంగా చులకనగా మాట్లాడి మీరు కావాలంటే తీసుకోండి, రికార్డు మొత్తం తీసుకోండి. మరికొన్ని చెప్తున్నా, వ్యక్తిగతంగా ముఖ్యంగా మనోజ్ గారు కేటీఆర్ గారి గురించి కానీ ముఖ్యంగా ఏంటంటే ఎవరండి మీరెవరండి చదవడానికి? రాజకీయాల్లో ఉన్న తర్వాత వ్యక్తిగతంగా ఏమన్నా కేసీఆర్ వ్యక్తిత్వం గురించి ఏమన్నా మాట్లాడారా? కేటీఆర్ వ్యక్తిత్వం లేకపోతే వాళ్ళకున్న అలవాట్ల గురించి లేకపోతే వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడారా? లేదు కదా. ఎందుకు మీరు తల్లిదండ్రుల ఉసురు దాకి నాశనం అయిపోతుంది అన్నదాకా నేను ఏం మాట్లాడలేదన్నా. మీరు తల్లిదండ్రుల ఉసురు దాకి కవిత గారు కూడా అన్నారు కదా, ఆడబిడ్డను ఏడ్పించిన సర్వనాశనం అయితే మీరు అనొచ్చు, కానీ మేమంటే తప్పు. తండ్రి కేటీఆర్ ఎందుకన్నారు మరి? ఆ మాటకే ఈ మాట అన్నాం. కేటీఆర్ ఎందుకన్నారండి? ఆ మాటకి మౌనంగా ఉండాలి. కేసీఆర్ మౌనంగా ఉన్నారు కదా లేఖ గురించి. కేటీఆర్ మౌనంగా ఉన్నారు కదా లేఖ గురించి. మిగిలిన విషయాల గురించి ఎందుకు మాట్లాడాలి? కోటేశ్వరరావు గారు మళ్ళీ కూడా చెప్తున్నా, ఆడబిడ్డను ఏడిపించాలి సర్వ. నేను మరి చెప్తున్నా, మీరు మహిళల పట్ల గౌరవంతో వ్యవహరించండి. మీరు మహిళల పట్ల గౌరవంతో వ్యవహరించండి. మనోజ్ గారి పట్ల మీ బిహేవియర్, మీ వ్యాఖ్యలు సరికాదు. నేను జోక్యం చేసుకోలేదప్పుడు. మీ బిహేవియర్ కూడా సరిగ్గా లేదు.
మీ బిహేవియర్ కూడా సరిగ్గా లేదు ఈ ఏం నా మధ్య. బిహేవియర్? రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్, ప్రతి చర్చలో ఇదే. రామూర్తి గారు, చర్చలో ఇదే. ఎవరిని రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్. చర్చలో అంటే ఇట్లాంటి మాట్లాడతారు, నోరు పారేసుకుంటారు. చర్చలో మాట వినండి. ఇగో నేను ఏ debate మాట వినేది? మీరు వినండి ఫస్ట్, ఇతరులు చెప్పేది పూర్తిగా వినండి. మాట్లాడకుండా మీరు ఏ మీరు టార్గెట్ చేసినా, మీరు ఎంతమంది టార్గెట్ చేసినా నేను ఎదుర్కొంటా, మీరు మళ్ళా రావాలని కోరుకుంటా. కానీ రామూర్తి వస్తే నేను కూడా ఎదుర్కొంటా. రాజకీయాల్లో ఉన్న తర్వాత విమర్శలు పడాలి. మిమ్మల్ని విమర్శించకూడదు. భజన చేయాలంటే ఎవరు భజన చేయాలి? ఎవరు మీకు భజన చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏ పార్టీ ఎవరు భజన చేయరు, మీ పార్టీకి అసలు చేయరు. నీకేం సీన్ ఉన్నది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మీరు అందరి మీద. రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ఆగలి, రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్. మీరు ఎంతమంది ఎన్ని విధాలుగా ఓరినా ఏం చేసినా నన్ను నా పార్టీని మీరు ఏం చేయలేరు. వైకే టీవీ వాళ్ళు డిబేట్ కి పిలిచినప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశారు. ఇలాంటి ప్రజాస్వామ్యం కూడా చాలా మంది చూశారు. కొంతమంది వ్యక్తులు రామూర్తి వస్తున్నారంటే ఓ నేను రానని చెప్పి పారిపోయే క్యారెక్టర్లు ఉన్నారు. నేను రానే కాదు, రామూర్తి లాంటి వాళ్ళని పిలవద్దని చెప్పాను నేను. ఎదుర్కోవాలి రామూర్తి లాంటి పిలవద్దని వైకే టీవీ ఇప్పుడు వైకే టీవీకి కూడా చెప్తున్నా, రామూర్తి లాంటి ఇలాంటి వైకే టీవీకి కూడా చెప్తున్నా ఓపెన్గానే. మీ డిస్కషన్ కావాలంటే ప్లీజ్ సార్, టాపిక్ లో ప్లీజ్. కోటేశ్వర గారు మీరు కూడా మీలాంటి వాళ్ళు మొత్తం ఎవరిని ఎదుర్కోవాలి మాట్లాడేవాళ్ళు మాట్లాడేస్తారు. మిమ్మల్ని ఏదన్నా అంటే రాజకీయంగా విమర్శిస్తే మీకు ఎక్కడో కాలుతుంది. నడవదు ఇవేమి నడవదు. తెలంగాణ రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ఆగాలి ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ఆగాలి, మీరు ఆగాలి, రామూర్తి గారు ప్లీజ్ ప్లీజ్, రామూర్తి గారు ఆగాలి ప్లీజ్. సార్ టాపిక్లోకి రండి, మీరు పర్సనల్గా కొట్టుకోవటానికి డిస్కషన్ కాదు సార్, టాపిక్ అర్థవంతమైన డిబేట్ నడిపిద్దాం సార్. రామూర్తి అన్న ప్లీజ్, రామూర్తి అన్న ప్లీజ్ 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 కంప్లీట్ చేయండి. మనోజ్ గారు మీరు చెప్పండి, మీ వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా టాపిక్ దాని గురించి మాట్లాడండి మనోజ్ గారు. వ్యక్తిగత దూషణలు కాదన్నా, వైకే టీవీ వాళ్ళు డిబేట్ కి పిలిచినప్పుడు బాధ్యత ఉండాలి కదన్నా. ఇప్పుడు మమ్మల్ని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడి నేను మీ లైవ్ ఉంటది మీరు లింక్ ఇస్తారు, ఒక్కసారి మీరు 100 మంది వచ్చినా ఎదుర్కొంటా. 100 మంది రామత్ గారు ప్లీజ్, రామత్ గారు ఆగాలి. మూర్ఖుని కాదు, ఆయన ఆగడన్నా, ఇక ఆయన అట్లనే మాట్లాడతారు. మీరు మాట్లాడమని మళ్ళీ నా గురించి మాట్లాడతారు, నీ గురించి మాట్లాడుతున్నా. నా గురించి మాట్లాడు వదిలేయండి, మిగతా విషయాలు మాట్లాడండి. నేను చెప్పుకోవాలి కదా ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి, నేను ఆయన క్లారిటీ ఇచ్చుకోవాలి కదా. మీరు డిబేట్ పిలిచిండ్రు, మీరు డిబేట్ కి పిలిచిందన్నా, ఆయన మాట్లాడిన దానికి ఒక ఆడబిడ్డ మీద నాశనం అయిపోతుంది అని ఒక్కరు మాట్లాడితే టాపిక్ వెళ్తుంది సార్. ఒక్కరు మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్. ఆడబిడ్డ నేర్పిస్తూ సర్వనాశనం అవుతారు అన్న దానికి తండ్రిని కూడా నేర్పిస్తూ సర్వనాశనం అవుతారు. ఫస్ట్ ఎవరన్నారు ఒకసారి ప్లేయర్ బ్యాక్ చూసుకోండి, లింక్ వస్తుంది. రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ఆగాలి. రామూర్తి గారు తన కంప్లైంట్ ఇప్పుడు రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ఆగాలి ప్లీజ్. రామూర్తి గారు ప్లీజ్, మనోజ్ గారిని కంప్లీట్ చేయండి. మనోజ్ గారు మనోజ్ గారు మీరు పర్సనల్ గా టాపిక్ లో చెప్పండి. వాళ్ళు ఏ బీఆర్ఎస్ ఏ టీఆర్ఎస్ గానే ఉండనియండి, బీఆర్ఎస్ గానే ఉండనియండి, ఏదన్నా ఉండనియండి, ప్రజలు వాళ్ళని నమ్మరు. మేము మాత్రం తెలంగాణ ప్రజా గొంతుగా. రామూర్తి గారు కంప్లీట్ చేయనివ్వండి. రామూర్తి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి. మేము వ్యక్తిగత సమస్యలు మీకు వీళ్ళు ఎట్లంటే అన్న నేను క్లారిటీ చెప్తా. బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళకి ఈయన ఆపడిగా. రామూర్తి గారు ప్లీజ్, ఆయన అరవనియండి. రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్ ఆగండి. రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మనోజ్ గారు చెప్పండి.
మేము క్లారిటీగా ఉన్నామన్నా, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజా గొంతుకై రాబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీలో Right. మహిళలకు ప్రాధాన్యత ఉండదు, మహిళలకు గౌరవం ఉండదు. వీళ్ళు ఎప్పుడు వీళ్ళకు ఇంటర్నల్ గా వీళ్ళకి ఒక డెమోక్రసీ ఉండదు. వీళ్ళు రామూర్తి గారు ప్లీజ్ ఆగాలి, ప్లీజ్ రామూర్తి గారు ఇప్పటిదాకా మాట్లాడారు మీరు, ప్లీజ్ వీళ్ళు రామూర్తి గారు. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన గంటించినా కాలేదు, ఆయన గంటించినా సరిపోదు. ఆయన గంటించిన రామూర్తి గారు ప్లీజ్ ఆగాలి. రైట్ మా పార్టీ ఏం చేస్తుంది? రామూర్తి గారు ప్లీజ్. డిబేట్ రామూర్తి గారు కంప్లీట్ చేయనివ్వండి, కంప్లీట్ చేయనివ్వండి రామూర్తి గారు ప్లీజ్. డిబేట్ కాదు, మా విధానాల మీద డిబేట్ కాదు. డిబేట్ వచ్చేసి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎందుకు మారుతుంది అన్న దాని మీద డిబేట్. డిబేట్ కి వచ్చినప్పుడు తప్పకుండా మీ పార్టీ గురించి మాట్లాడుతున్నా, బీజేపీ మీద పెడితే బీజేపీ మీద మాట్లాడుతూ, కాంగ్రెస్ మీద నా పార్టీ మీద మాట్లాడొద్దు అని అంటే ఏంటంటే పార్టీ మీద ఎందుకు మాట్లాడు? డిబేట్ దాని మీద కదా, నన్ను పిలిచిన దాని మీద కదా. రామూర్తి గారు కంప్లీట్ చేయనివ్వండి. అడిగిన సమాధానం చెప్పారు. మరి తెలంగాణ జాగృతి భారత జాగృతి ఎందుకు మారింది? మన భారత జాగృతి లేకపోతే ఏ పార్టీ చెప్తలేదు. కేసీఆర్ గారిని అడగండి, అప్పుడు మీకు చూపించే మొత్తం తెలుసు. ఎవరాలు చెప్పింది మీకు? మీకు ఏం తెలుసు? మీకు ఏం తెలుసు? మీకు ఏం తెలిసిపోయి కేసీఆర్ గారిని అడగండి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా ఆయనే వాళ్ళ అన్న వాళ్ళ నాయన ఇట్లా కాదు కదా మాట్లాడే. రామూర్తి గారు ఆగాలి ప్లీజ్. రామూర్తి గారు ఆగండి. రామూర్తి అన్న ప్లీజ్. రామూర్తి అన్న ప్లీజ్ ఆగాలి. రామూర్తి గారు ప్లీజ్. మాట్లాడినప్పుడు ఏదన్నా మాట్లాడతా. నా నాయకురాలు నాకు గొప్పది, నేను ఏదన్నా మాట్లాడతా. మనోజ్ గారు ఆగండి ప్లీజ్. ఇలాంటి 100 మంది వచ్చిన కేసీఆర్ గారి మీద మీలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా కూడా ఏం చేయలేదు. కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ మీద నోటీస్ పెట్టినప్పుడు వీళ్ళంతా సైలెంట్ ఉంటే ఈ తెలంగాణ జాగ్రత్త నీకు కూడా తెలుసు, మనోజ్ గారు మీకు కూడా తెలుసు, మీకు తెలుసు. రామూర్తి అన్న కంక్లూడ్ చేద్దాం. రామూర్తి గారు కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. ఆగండి ప్లీజ్. రామూర్తి అన్న ప్లీజ్ ఆగండి. కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. రామూర్తి గారు ప్లీజ్ ఆగండి. కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. మళ్ళీ కూడా చెప్తున్నా, నేను ఏమంటున్నా ఒకటే చెప్తున్నా, వ్యక్తిగత సమస్యలు జనాల మీద చేయొద్దని చెప్తున్నా. మీరేమంటే కొట్టాడండి, మీ ఆత్మగౌరవం కోసం కొట్టాడండి, మీ వ్యక్తిగత సమస్య గురించి కొట్టాడండి, కానీ అది జనాల మీద పుయ్యొద్దు అని మరీ చెప్తున్నా. తెలంగాణ ప్రజలు మా తెలివైన వాళ్ళు అన్ని గ్రహిస్తారు. తెలంగాణ ప్రజలు అన్ని కోటేశ్వర గారు ఫైనల్ గా చెప్పండి సార్. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చడం టెక్నికల్ గా వర్కౌట్ అవుతుందా? ఎలక్షన్ సంఘం ఒప్పుకుంటుందా? ఇది ఫైనల్ గా చెప్పండి సార్. టెక్నికల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది అది వేరే అంశం, సాంకేతిక పరమైనటువంటి అంశం. కానీ ఈ విధమైనటువంటి ప్రవర్తనతో డిస్కషన్స్ లో కానీ లేదా జనం మీద కానీ ఈ విధమైనటువంటి ప్రదర్శన లేకపోతే ఈ విధమైనటువంటి నోటు దురుస్తూ ఉంటే మాత్రం బీఆర్ఎస్ కి భవిష్యత్తు ఉండదు అనేది మాత్రం. ఎవరికి నోటి దూరుస్తున్నది, ఎవరు ఫస్ట్రేషన్ అవుతున్నారు, ఎవరు నరాలు తెంపుకుంటున్నారు చూస్తున్నారు. మాట్లాడండి రామూర్తి గారు ప్లీజ్. నేను ఇలాంటి వాళ్ళని పిలవద్దు, ఇలాంటి వాళ్ళని పిలవద్దు, ఇలాంటి వాళ్ళని రైట్. రామూర్తి గారు ప్లీజ్ ఆగాలి. రామూర్తి గారు సార్ థ్యాంక్ యూ సార్. ముగ్గురికి థ్యాంక్ యూ డిబేట్ లో పాల్గొన్నందుకు సార్. ముగ్గురికి థ్యాంక్ యూ ప్లీజ్ సార్. ముగ్గురికి థ్యాంక్ యూ డిబేట్ లో పాల్గొన్నందుకు. నేను వైకేటీవీని ప్రశ్నిస్తున్నాను. నేను వీళ్ళు ఎందుకని ఆపరు ఇట్లాంటి వాళ్ళని? రైట్, అది చూసాం కదా. బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుతుందా లేదా అన్నది భవిష్యత్తులో తెలుస్తోంది. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.